పుల్లారావు గారు మనతో పాటు పీపుల్స్ పల్స్ నుంచి దిలీప్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్, గతంలో ఆర్టీఐ కమిషనర్ కూడా చేశారు. ఇప్పుడు సర్వేస్ చేస్తున్నారు పీపుల్స్ పల్స్ సంస్థ ద్వారా. పీపుల్స్ పల్స్ ఇప్పుడు వచ్చిన సర్వేలు అన్నింటిలోకెల్లా ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీకి ఇస్తుంది. దిలీప్ రెడ్డి గారు, సో ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీకి రావడానికి మీ అబ్జర్వేషన్లో ఏంటి కారణం ఏం కనిపిస్తుంది? ఇంత ఒక్క విధంగా లాస్ట్ టైం 62 సీట్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఈసారి సేమ్ బీజేపీకి మీరు అదే రిజల్ట్ ఇస్తున్నారు, 52-59 సీట్స్ ఇస్తున్నారు. అంటే దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు గమనించినట్టయితే గత 15 సంవత్సరాల పాలిటిక్స్ ని సీరియస్ గా గమనిస్తే 3 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 7 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే 2013లో బోటాబోటీగా వచ్చిన 2015లో కానీ 2020లో కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ ఫేవర్ ఆఫ్ యాప్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం మనం. ఈ పార్లమెంట్ ఎన్నికల్ని కానీ అసెంబ్లీ ఎన్నికల్ని కానీ ఎవరైనా కీన్ గా ఓటింగ్ పర్సంటేజ్ ని సామాజిక వర్గాల వారీగా ఆర్థిక నేపథ్యాల పరంగా ప్రజల్ని చూసినట్టయితే 30-36% ఆఫ్ ఓట్ స్వింగ్ ఉంది. పార్లమెంట్ లో అటు వేయడము, అసెంబ్లీలో ఇటు వేయడము, అట్లా జరుగుతుంది. ఆ ఫినామినా ఏదైతే ఉందో దాన్ని ఈసారి బీజేపీ బ్రేక్ చేసినట్టుగా వాళ్ళ ప్రచార సరళి గాని ప్రజల స్పందన గాని మా గ్రౌండ్ లో అట్లా కనిపించింది. యాప్కి అంటే ఏంది బ్రేక్ చేయడానికి కారణం ఏంది? ముఖ్య అంశాలు ఏంటంటే యాప్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ సెల్ఫ్ ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అట్లాంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బాగా షాటర్ చేయగలిగి భారతీయ జనతా పార్టీ వీళ్ళు కూడా మిగతా రాజకీయ పార్టీల లాగానే వీళ్ళు కూడా లిక్కర్ స్కామ్ లో అవినీతి చేసినారు. వీళ్ళు కూడా శీష్ మహల్ లాంటి ప్రజాధనం తోటి పెద్ద పెద్ద భవంతులు సౌదాలు కట్టుకున్నారు. వీళ్ళేం ప్రత్యేకం కాదు అనే ఒక భావనను మధ్యతరగతిలోకి, అబోవ్ మిడిల్ క్లాస్ లోకి తీసుకెళ్లగలిగిందేమో అని అనిపించింది ఆ ప్రచార సరళిని బట్టి. ప్రజలు కూడా ఆ విధంగా మొగ్గడానికి ఒక కారణం కనిపిస్తే 3 వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా 10 సంవత్సరాలు నిరాఘాటంగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత, ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కూడా ఛార్జ్ షీట్లు రిలీజ్ చేసి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచార సరళి వల్ల ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లోకి సింక్ అవడం, ఇట్లాంటి కొన్ని కారణాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. స్వింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కనబడడానికి కారణం అంటే ఇది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకు జుగ్గి జోపిడీలు, ముస్లిమ్స్, దళిత్, తర్వాత లోయర్ మిడిల్ క్లాస్, కొంత మిడిల్ క్లాస్ కూడా వాళ్ళ వైపు తీసుకున్నారు. బీజేపీకి ఎప్పుడు కూడా 35% ఓటు బ్యాంక్ ఎప్పుడు ఉంది, ఎంసీడీ అయినా పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా. సో ఇప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి 47-53 ఇస్తున్నారు. సో కొత్తగా బీజేపీకి యాడ్ అయిన సెక్షన్ ఓటింగ్ భారతీయ జనతా పార్టీకి సాలిడ్ గా ఉన్న సామాజిక వర్గాలు కానీ, మీరన్నట్టు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి వివిధ సామాజిక వర్గాలు కానీ వాటిని కన్సాలిడేట్ చేసుకుంటూనే యాప్ ఓట్ బ్యాంక్ గా ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆపికి స్థిరంగా ఓటేస్తున్న స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ స్వింగ్ కింద బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది ఈసారి అన్న సిమ్టమ్స్ మాకు సర్వేలో కనిపించినాయి. అంటే ఎట్లా సాధ్యమైంది ఇష్యూస్? ఇప్పుడు నేను మాట్లాడిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, ఇంకొకటి కంటిన్యూస్ లిక్కర్ స్కామ్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా? ఒక రకంగా అనుకోవచ్చు. ఇంకొకటి కంటిన్యూస్ గవర్నమెంట్ ఫెయిల్డ్ టు డెలివర్. రోజు కిల్లి గజ్జాలు ప్రజలు కూడా చూస్తున్నారు, వాళ్ళకి కొంత కోపం ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ గాని ఢిల్లీలో కేంద్రం దొడ్డిదారిన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కొన్ని సంవత్సరాలుగా భావిస్తూ వచ్చినా అల్టిమేట్ గా నెట్ రిజల్ట్ లేకపోవడము, వాళ్ళు ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ లేకపోవడము అనేది ఒక పర్సెప్షన్ అనేది నెరేటివ్ కింద బీజేపీకి పనికొచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ మేము చేయగలుగుతాం, ఆ కిరికిర్లు ఉండవు, ఆ కిల్లి గజ్జాలు ఉండవు, రోజు ఫైట్ ఉండదు, బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ పార్టీ అని ఆ ప్రచారాన్ని తీసుకెళ్లింది. తేడా ఉండడానికి ఆస్కారం ఉంది అనేది ఒక బలమైన కారణం. సో ఇక్కడ మోడీని చూసి ఓటేసారా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా పడ్డ ఓటా? ఎట్లా అనుకోవాలి ఈ రిజల్ట్ ను?
అంటే మనము ఇదే మోడీ 2015, ఇదే మోడీ 2020లో కూడా క్యాంపెయిన్ చేసినాడు. అవతల వైపు అదే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. కానీ కొంచెం తేడా ఎక్కడ వచ్చిందంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవడము, ఇంకొకరు సీఎం కావడము, గవర్నమెంట్ లో కొంత షేకింగ్ ఉండడము, ఎంతసేపు వాళ్ళ పొజిషన్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల డెలివరీ ఆఫ్ సర్వీసెస్ మిస్ అవుతున్నాయని ప్రజలు భావించడం వల్ల మోదీ అనుకూల ఫ్యాక్టర్ కంటే కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా నెగటివ్ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేసిపోయిగా అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే అయిపోయినాడు ఆ పార్టీ. ఇంకొకటి స్టాల్ వాట్ పర్సనాలిటీ కానీ క్యాంపెయిన్ కి స్టార్ క్యాంపెయినర్లు కానీ లేకపోవడం, అన్లైక్ భారతీయ జనతా పార్టీలో అమిత్ షా చాలా చాలా మంది ప్రచారం చేసినారు. అది మీరు అన్నట్టు ఆ రెండు ఫ్యాక్టర్లు తీసుకున్నట్టయితే రాదర్ దన్ ద మోడీ పాజిటివ్ ఫ్యాక్టర్, it is a little bit negative factor of Arvind Kejriwal and his AAP party. సో దిలీప్ రెడ్డి గారు, లిక్కర్ స్కామ్ అంశం గేమ్ చేంజర్ అనుకోవచ్చా ఈ ఎలక్షన్స్ కు? అంటే లిక్కర్ స్కామ్, లిక్కర్ లో ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చి ఉండాల్సింది రాకుండా పోయింది, చేతులు మారింది, వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు కంటెస్ట్ చేయడానికి ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టినారు అని అన్నప్పుడు లిక్కర్ అనే పర్స్పెక్టివ్ కంటే కరప్షన్, ఏ కరప్షన్ వ్యతిరేక నినాదంతో ఆ పుట్టిందో ఆ కూడా కరప్షన్ కు గురి అయిందే, కరప్షన్ పాల్పడిందే అనే ఒక ఫీలింగ్ మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బలంగా వెళ్ళింది అనేది వాస్తవం. సో దిలీప్ రెడ్డి